మెదక్ జిల్లా కొల్చారం మండలంలో కొంగోడు, నైజలాల్పుర, పోతిరెడ్డిపల్లి, రాంపూర్, వరిగుంతం, మాందాపూర్ గ్రామాలలో బుధవారం అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించారు. కొంగోడు గ్రామ సభకు డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ప్రత్యేక అధికారిగా హాజరవగా, నైన్ జలాల్పూర్ గ్రామ సభకు మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, ఏపీఓ మహిపాల్ రెడ్డి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలకు ఎంపికైన లబ్దిదారుల జాబితాను చదివి వినిపించారు. పథకాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో అసంతృప్తికి లోనైన పలువురు అధికారులను సభాముఖంగా నిలదీశారు. కొంగోడు గ్రామానికి చెందిన చాకలి మంజుల మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు జాబితాలో తమ పేరు లేదంటున్నారని వాపోయారు. ఇదే విధంగా నైన్ జలాల్పూర్ లో లంబాడి కున్య తనకు బోరు లేదు, భూమి లేదు, అయినప్పటికీ తనను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. అనంతరం కొంగోడు మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని అన్నారు. అప్లై చేసుకున్నాము, ముసల్దానికి ఇల్లు కూలిపోయింది అని పాములు అవి ఉంటున్నాయి, ఇల్లు కట్టుకుందాం అంటే వచ్చినప్పుడు చేసుకోరమ్మా అన్నారు. అందరికి అయిన వాళ్ళకి అందరికి మేము కట్టుకుంటాం, అన్న వాళ్ళకి అందరికి ఇస్తామన్నారు సార్. మరి కట్టుకుంటాం అంటే మేము కట్టుకుంటామని పన్ను కట్టమని పన్ను కట్టాము, ఏదంటే ఇంటి బిల్లు కట్టినాం, నల్ల బిల్లు కట్టినాము. మాకు వడ్డీ మా చెల్లెలు ఇలా వస్తాయి, నల్ల తాగిటి భద్రత నీళ్ళు వచ్చినట్టు పైసలు వసూలు చేసుకుని పట్టుబడి నీళ్ళు రాలేదు, ఏది రాలేదు. సరే ఉన్న నీళ్ళకి అయినా సరే కట్టం ఇల్లు వస్తుంది కదా అని మేము ఇచ్చినప్పుడు మరి ఇల్లు రావాలి కదా, మా దాంట్లో పేరు లేదు, ఏం లేదు. అప్లై చేసుకున్నాం, పైసలు కట్టినాం, పైసలు కట్టినాం, అన్ని కట్టినాము, ఇల్లు పేరు రాలేదు. మాకు ఇల్లు వస్తలేదు, ఏది చేసుకున్నాం. మాకు సాగరాల గురించి ఏదైనా వేసుకుందామంటే కేసీఆర్ ఏమో అలా బిడ్డ సాగరాల ఆయన చేయలేదు, మాకేం గుర్తలు వేయలేదు. ఇప్పుడన్నా వేస్తాడేమో అంటే ఇప్పుడు కూడా చేస్తలేదు, ఇవాళ ఏం చేస్తలేదు. అందరి పేర్లు వచ్చేసి నా పేరు రాలేదండి. అందరి పేర్లు ఉంది, మీ ప్రాసెస్ నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుందని 13 నెలలు అవుతుంది కానీ ప్రాసెస్ లేదు, ఏం లేదు సార్. ఇప్పటిదాకా మరి 2 లక్షలు పైబడిన వాళ్ళకి ఇయ్యలేదు. ఆ 2 లక్షలు మీరు ఇచ్చేది ఇస్తే మీకు మేము కట్టుకుంటాం, చేసుకోరని చెప్తారు. మాకేమో 2 లక్షలు అయితే మా అకౌంట్ లో వేయాలి కదా, నువ్వు ఇస్తాను కాడికి ఇవ్వాలి కదా. 2 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మీరు ఎక్స్ట్రా ఉంది, మేము బ్యాంకుల్లో కట్టుకుంటాం, ఏమని చేస్తాము. 2 లక్షల పైన ఆపుతాము, ఇది ఆపుతాము, ఎందుకు కాలిపోయిన మాటలు చెప్పుడు చేసినామని చెప్తారు కదా అన్న. ఎప్పుడు 100% అయిందని చెప్తారు, మళ్ళీ ఎందుకు చెప్తారు? ఎవరు అయిపోతుంది. 10 లక్షలు మధ్యలో ఎవరైనా తిన్నరా? ఈ డబ్బులను మళ్ళీ ముఖ్యం అధికారం రాకముందు చెప్పిన మాటల్లో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు, అమలు కాలేదు. ఫస్ట్ మొదటి విడతలో రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు చేయలేదు. ఆ రుణమాఫీని ఎవరు వెంటనే రుణమాఫీ చేయాలని కూర్చున్నాం. మళ్ళీ విడోస్ కూడా పింఛన్లు రాలేవు, ఇప్పటివరకు విడోస్ పింఛన్లు కూడా లేవు. మరియు 4,000 అని ఇప్పటివరకు పాత 3 సంవత్సరాలు రైతు భరోసా లేదు. రైతు భరోసా వచ్చిన రైతు భరోసా అసలే లేదు. రుణమాఫీ అని 17,000 20,000 కోట్లు ఇచ్చి సపరేట్ కాలు వాడుతుంది. మరి ఇప్పుడు రైతు భరోసా వచ్చినా కొంచెం మాకు బోర్డున్నాయా